రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014 ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే హైదరాబాద్ లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఒక ఇళ్లకే కాదు, పరిశ్రమలకే కాదు. జరా బయట जाओ ना भाई, क्या कर रहे तुम लोग, बैठ जाओ भाई मेरे, बैठ ओ हीरो बैठ यार, बैठ जा कहीं गड़बड़ చేయ. మీరు కూడా కూర్చోరు. 24 గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు, ఇళ్లకే కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండమ్మా మీకు అన్నాడు, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరెవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది? మీరు కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, ఈ బోర్డు వేరు, ఇది మిలిటరీ వాళ్ళ చేతులు ఉంటుందట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉండే ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలే అని ఒక్క మాట అడిగితే, ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాట వాస్తవం కాబట్టి మనం గెలిచినాం. ఆ రోజు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు 1 కాదు 2 కాదు, ఎన్ని పనులు చేసినాం. మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే, మాటి మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ, రక్షణ మంత్రులు, సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్ లో ఆగమాగం అవుతుంది, మా కంటోన్మెంట్ లో ప్రజలు ఆగమాగం అవుతారు, ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం. మనం ఆఖరికి ఈడికెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేటకు పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే జాగా ఇయ్యలే చాలా కాలం. 5 కేంద్ర మంత్రులను కలిసినాం, బతిమిలాడినాం. ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినాక కాగితం వచ్చింది. ఏదో 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది. కానీ మనం బాధపడలే, ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలే.
అట్లాగే మీకు యాదికి ఉండాలి, గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో ఒక వార్త వచ్చింది. బోర్డు ఎన్నికలు పెడతారు అని వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చిన. సార్, ఈ కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దండు. ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత, ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మా వాళ్ళు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లియ్యారు మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. అట్లాగే చాలా పనులు చేసుకున్నాం కంటోన్మెంట్ లో. తమ్ముడు చెప్పినట్టు క్రిషాంక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం. హైదరాబాద్ లో కరెంటు, మంచినీళ్లు ప్రజలు కోరుకునేటి గివే కదా. మోరీలు మంచిగా చేయాలి, పిల్లల కోసం సౌలత్ చేయాలి, ఈ పనులు చేసినాం. అందుకే మళ్ళీ గెలిపించింది. కానీ హైదరాబాద్ మొత్తం మనమే గెలిచినాం. ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలే 2023లో. కానీ ఊర్లలో నమ్మిండ్రు, అన్ని గివే దొంగ మాటలు చెప్తే నమ్మిండ్రు. ఇవాళ రైతు డిస్కమ్ అని అబద్ధాలు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అట్లాగే ఆ రోజు రైతుల గురించి 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండు. స్వయంగా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు వరంగల్కు. పట్టుకొచ్చి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి. కేసీఆర్ గారు ₹1,00,000 రుణం మాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మహిళా డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇళ్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటాడు, అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండు? ఆ రోజు డైలాగులు పెట్టిండు. 6,000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేనిస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6,000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు? మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6,000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావా ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6,000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మన 100 రోజులు వా ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి,
మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, వీని పేరు తొండలరెడ్డి, వీటి కూడా సపరేట్గా లొల్లిపోతుందని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రాంకి పోయిన మోనెక్కను ఎదురున్న స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలనో కూడా తెలియదా నీకు? కనీసం ఎదురున్న ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి. వేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచి పెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటున్నారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్లో నేను అడిగిన మొన్న, ఏమని? ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీది. ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతురు, గింతున్నోడు కూడా. ఒక ఇల్లు చూపెట్టురు రాయి అంటే అది చేత కాదు. నేను ఏమడిగినా, నేను ఒక్క ఇల్లు కట్టినరా, కానీ ఎన్ని వేల ఇల్లు కూడా కొట్టినరు మీరు? హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉచ్చుకున్నారు, అదెందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావా పట్టా? ఒక్క పట్టా ఇచ్చినవా? ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్ లో? ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఏమనంటే జేబుల రిబ్బన్లు కట్ చేసేందుకు ఒక కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి, మనం కట్టిన బిల్డింగ్లకు కట్ చేయాలి, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి, నేనే కట్టిన డైలాగులు కొట్టాలి, మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి. అంత తప్ప నువ్వు చేసింది ఏందా? ఏమన్నా మాట్లాడినావు అనుకో గట్టిగా, వెనకటికేవాడు అన్నాడట, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకుంటాడు. ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండంట. అరే నీకు పరిపాలన చేత అయితే లేదు, నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్. అప్పులైపోయింది, మొత్తం దివాలా తీసింది, ఐపీ పెట్టిన అని మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. కేసీఆర్ గారు అప్పు చేసిండు. అప్పు చేసి ఏం చేసిండు? రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో. కేసీఆర్ అప్పు చేసిండు, 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు. అందుకే 24 గంటల కరెంటును 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలలనే చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ నడిచిండు కాబట్టి ప్రాజెక్టు. కేసీఆర్ అప్పు చేసిండు, 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు, ఎవరికి ఇచ్చినవా పైసలు?
ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2500 ఇస్తాను, ఇచ్చినవా? ముసలులకు 4000 పెన్షన్లు ఇస్తాను, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినవా? 4000 నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనంట రైతు డిస్కామ్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కమ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్టణపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటది. అందుకే చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, రాజకీయం కైలాసం ఆటోస్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా పనిచేసినా పెద్ద బాము మింగేస్తుంది. పెద్ద బాము మింగితే ఏమవుతుంది? మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెట్టాలి. ఆడినా లేదా మీరు? కైలాసం ఆట ఎప్పుడన్నా ఆడిరా లేదా? ఆడిరా? గట్ల అప్పుడప్పుడు అవుతుంది. మీరు హైదరాబాద్ వాళ్ళు మంచిగానే ఓటేసారు, కానీ ఊర్లల్లో పాపం నమ్మినరు. నమ్మిన పాపానికి ఇలా వాళ్ళే బాధపడుతున్నారు అందరికంటే ఎక్కువ. వడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. వీళ్ళకు ధాన్యం సంచుల మీద లేదు, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద మాత్రం బాగా మోజున్నది రేవంత్ రెడ్డి గారికి. ఆడికి మాత్రం మంచిగా పోతున్నాయి సంచులు, ఇక్కడ మాత్రం సంచులు లేవు. అందుకే నేను అనేది, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు. ఈ దరిద్రం మాకొద్దని, కానీ మనోళ్ళు నెత్తి మీద దుక్కున్నారు. దానికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే మీకు ఒక 2 నిమిషాలు ఎస్ఐఆర్ అంటే ఏందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి దయచేసి మీ స్క్రీన్లు మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది, దీనికి ప్రత్యేకత ఏంది, దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, మీకు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా ధనికుడైనా, బాగా డబ్బులున్నోడైనా, లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా, భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు, లేదా నిరుపేదవు కావచ్చు, కానీ నీకైనా అంబానీకైనా ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి మనిషికి ఇచ్చే ఓటు విలువ ఒకటే ఉంటది అని నిర్ణయం తీసుకున్నారు. దాని ఆధారంగానే తర్వాత 1951, 52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడి నుంచి ఈ రోజు దాకా 2026 దాకా ఇప్పటి వరకు భారతదేశంలో 13 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 13 సార్లు. ఇదేం కొత్తది కాదు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. కేవలం ఓటర్ లిస్ట్ ను జల్లెడ పట్టే కార్యక్రమం. అది ఏంటిది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే కొత్త ఓట్లు చేర్చుడు, కొత్త ఓట్లు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓట్లు చేర్పించుడు, అట్లాగే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేసుడు, ఎవరైనా కంటోన్మెంట్కి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి షిఫ్ట్ అయినారనుకో, ఉదాహరణకి కంటోన్మెంట్లో ఓటు ఉండే, వీడికెళ్ళి మీరు చదువు కోసమో ఉద్యోగం కోసమో పక్కకు అవతలకి సనత్ నగర్ పోయిందనుకో, వీడికెళ్ళి అటు మార్చుకోవడం, లేదా ఎవరైనా సనత్ నగర్కి వెళ్ళి యువతలకు వచ్చిరనుకో మీ దగ్గరికి, ఇక్కడ రాయించుకోవడం. ఇదివరకు ఎట్లుండే అంటే మనకి ఒక్కొక్కరికి, మీకు తెలుసు నాకు తెలుసు, డూప్లికేట్ ఓట్లు ఉండే. ఒక ఓటు ఇక్కడ, ఒకటి ఊళ్ళే, ఒకటి ఇక్కడ, ఒకటి పక్క నియోజకవర్గంలో అట్లా ఉండే. ఎస్ఐఆర్ తర్వాత ఏమవుతుందంటే అవన్నీ పోతాయి. కేవలం